బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలన్న కోరిక ఉందా లేదా? ఎక్కువగా ఏం చేస్తారు? ఇంట్లో సినిమాలు చూస్తారు సార్ మీరేమైనా? నాకు సినిమా చాలా ఇష్టం యాక్చువల్లీ. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? లీనా చంద్రబాకర్ ఉంటుండే, ముంతాజ్ ఉంటుండే, రేఖా ఉంటుండే. బీజేపీలో ఉన్న గ్రూపులు, గొడవలు, బీపీలు, షుగర్లు ఏమైనా వచ్చినాయి ఎప్పుడైనా? ఐ మెయింటైన్ ఇట్. షుగర్ లెవెల్ మనం మెయింటైన్ చేస్తాము. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది. ఫ్యూచర్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల పొత్తు పెట్టుకున్నారు. అది లోకల్ వాళ్ళు తీసుకున్న డిసిషన్ అది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కమిట్మెంట్తో వచ్చిందా లేదా లాబింగ్తో వచ్చిందా? బేసికలీ నేను ప్రొఫెషనల్ అడ్వకేట్ బేసిక్గా. అసలు బీజేపీ అసలు ఫ్యూచర్లో ఉంటుందో లేదో తెలియదు. బీజేపీ అంటే ఏంది వాళ్ళకి తెలియదు. బీజేపీ నేతల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఏ రోజైతే ఎవరైనా చేరుతారో, ఆ రోజు మీరు పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పారు, యూనివర్సిటీ క్యాంపస్ బయట నాకు బాగా పోలీసులు కొడితే విపరీతమైన థ్రెట్ ఉండేది. అసలు ఏబీవీపీ అంటేనే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ కూడా చాలా వైలెంట్గా ఉంటుండే. యూనివర్సిటీలలో విద్యా సంస్థలకు దాడి జరిగేది. మీరేమన్నా అప్పుడు ఫైటింగ్ చేశారేమన్నా? అంటే కౌంటర్ అటాక్స్ ఉంటుండే డెఫినెట్గా. డీలిమిటేషన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఆ ఆలోచననే రాంగ్ ఆలోచన. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా 42 ఉండే. అది ఎవరు తీసుకొచ్చారు? 85 సీట్లు తీసుకొచ్చింది ఎవరు? మీరు బహిష్కరించిన రాజాసింగ్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి సుగమమైందా మార్గం? ఇప్పుడు ఆయన మేము పంపించలే, ఆయన రిజైన్ చేశాడు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది ఫ్యూచర్లో. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు, ఒంటరిగా పోతాము. బీఆర్ఎస్ను అసలు పెట్టుకోమని కూడా చెప్పాం. ఒకవేళ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలువరించాలంటే ఈ ఆలోచన మేము పెట్టుకోకూడదు కూడా. నమస్తే, నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఆయన చూస్తే చాలా సైలెంట్గా కనిపిస్తాడు, కానీ వెరీ స్ట్రాటజిక్ లీడర్. మీడియా కంటే ఆయన ఆర్గనైజేషన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. క్యాడర్ బేస్డ్ బిల్డింగ్లో ఆయన నిపుణుడిగా చెప్తారు. రామచంద్రరావు ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి అధ్యక్షత వహిస్తూ రాబోయే కాలంలో అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన మనతో కెరీర్ స్టార్ట్ అయిన నుంచి, అంటే పొలిటికల్ కెరీర్ కాదు, ఆయన ఏబీవీపీలో పనిచేసిన నాటి నుంచి, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాటి నుంచి, ఆ తర్వాత ఒక న్యాయవాదిగా బీజేపీ కార్యకర్తలే కాదు పేద ప్రజల పక్షాన నిలబడి న్యాయాన్ని గెలిపించడానికి ఆయన చేసిన కృషిని ఇవన్నీ ఈరోజు ఆయనతో పంచుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, మీకు అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, అసలు బీజేపీ అసలు ఫ్యూచర్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ మీరు ఒక స్టూడెంట్ లీడర్గా, ఏబీవీపీ కార్యకర్తగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, పోరాడారు. ఇదంతా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఊహించారా మీరు ఎప్పుడైనా? అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను స్టూడెంట్ మూమెంట్లో ఉన్న సమయంలో మా ఊరికి ఒకసారి నేను పోతే, ఇట్లా నేను ఏబీవీపీ అని అంటే వాళ్ళు అన్నారు అక్కడ, ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి అన్నారు. సరే, నా స్టూడెంట్ లైఫ్ అయిన తర్వాత నేను యువ మోర్చాలో జాయిన్ అయ్యాను. యువ మోర్చాలో ఒకసారి అట్నే మా నల్గొండ జిల్లాలో 2 ఊళ్ళకి పోయి మెంబర్షిప్ క్యాంపెయిన్ పోయాను. సైకిల్ మీద పోయాను నల్గొండ మీద. అక్కడ బీజేపీ అంటే ఏంది వాళ్ళకి తెలియదు. ఆ గ్రామంలో బీజేపీ ఏంది, ఎక్కడ పార్టీ, ఏ పార్టీ అంటారు వాళ్ళు. అంటే వాజ్పేయి పార్టీ అంటే అట్లా వాజ్పేయి గారి పార్టీయా అని అన్నారు. అంటే అటువంటి పరిస్థితిలో మేము పార్టీలో ఉన్నాం. ఆ రోజు అధికారం అంటే ఏంది, అసలు ఎలక్షన్స్ మేము నించుంటామా, ఈరోజు ఈ స్టేజ్కి వస్తామని మాకు ఎప్పుడు కూడా ఆ పనిచేసిన రోజు లేవు మాకు. చాలామంది ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మాకు ఆ పదవులు కావాలి, ఈ పదవులు కావాలని చాలామంది అంటుంటారు. ఇదంతా చూస్తుంటే మీకు ఆ రోజు అప్పుడున్న పీడిఎస్యూ నుంచి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి విపరీతమైన థ్రెట్ ఉండేది. అసలు ఏబీవీపీ అంటేనే వీరకొట్టుడు, ఉతికి పారేసేది. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక విద్యార్థి సంఘ లీడర్గా ఎట్లా నిలబడగలిగారు రామచంద్రరావు గారు? ఒకటి, నేను వచ్చిన నేపథ్యం కూడా ఏంటంటే, మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. నేను యూనివర్సిటీ రాకముందు రైల్వే డిగ్రీ కాలేజ్ 3 ఏళ్ళు ప్రెసిడెంట్ గెలిచాను. అప్పుడే ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిపోయింది, మా ఎలక్షన్స్ వచ్చినాయి. అండ్ మా కాలేజ్ కూడా నాతోనే స్టార్ట్ అయింది. 77లో కాలేజ్ స్టార్ట్ అయింది. అయితే ఆ రోజుల్లో ఎట్లంటే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ కూడా చాలా వైలెంట్గా ఉంటుండే. ఏబీవీపీ, పీడిఎస్, యూఆర్ఎస్ ఇవన్నీ కూడా ఉంటుండే. అప్పుడు నేను అకాడమిక్ ఫ్యామిలీ వచ్చాను. మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయాలు లేరు. సో ఒక
ప్రొఫెసర్ కొడుకు రాజకీయ ఈ పాలిటిక్స్లో ఏంది ఇట్లా అనేది కొంచెం చర్చ ఉంటుండే యూనివర్సిటీలో కూడా. అయితే అస్సాం మెజిటేషన్ నడుస్తున్న సమయంలో ఆసు లీడర్స్ కొంతమంది మా యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చారు. అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో. నేను అస్సాం సపోర్టర్ స్పీచ్ ఇచ్చాను ఆ రోజు. ఓకే. ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు చాలామంది రాడికల్స్ అని పీడిఎస్లు కానీ నా మీద కొద్దిగా రివోల్ట్ అయ్యారు. నేను అఖండ భారత్ అనే వర్డ్ వాడినందుకు. ఓకే. అప్పట్లోనే అఖండ భారత్ ఓన్లీ అఖండ భారత్ వర్డ్ వాడినందుకు. అంటే అస్సాములో ఫారినర్స్ వస్తున్నారు, మైగ్రేట్స్, మనం అఖండ భారత్ అని ఏంటో మాట్లాడాను. ఇక ఆ రోజు ఏబీపీ స్టూడెంట్స్ అందరూ కూడా నాకు ప్రొటెక్షన్ లానే వచ్చి మందరం కూడా కొట్లాంటే ఆపుకున్నాం అది. ఓకే. దట్ వాజ్ మై ఫస్ట్ కాన్ఫ్రంటేషన్ విత్ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్. మా కాలేజీలో అయితే లెఫ్ట్ లేకుండా నేను ఏబీపీ గెలిచాను, అంత అయిపోయింది. అప్పటి నుంచి నేను ధైర్యంగా ఉండి ఏమైతే ఏంది అప్పుడు అంతా యవ్వనం మనకు ఆ ఒక నమ్మిన సిద్ధాంతమే కదా అప్పుడు అంతా. అట్లా నేను ఐ బికేమ్ ఒక స్టాంచ్ వర్కర్. యాక్చువల్గా తెలంగాణ ప్రాంతాల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతాల్లో మళ్ళీ హైదరాబాద్లో మీ కాంటెంపరీస్ అంతా కూడా స్టూడెంట్ కాంటెంపరీ అంతా కూడా లెఫ్ట్ ఓరియంటేషన్ మైండ్తోని నక్సల్స్ భావజాలతోటి రాడికల్ స్టూడెంట్ యూనియన్కి ఎక్కువగా అయితే మీరు మాత్రం రైటిస్ట్గా మారడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? నేను అంటే జనరల్గా నాకు దేశభక్తి అంటే నేను చదువుతున్న స్కూల్ ఏతుండో కేంద్ర విద్యాలయం, గవర్నమెంట్ సెంట్రల్ స్కూల్. అయితే అక్కడ నేషనల్ ఇంటిగ్రేషన్ మీద నాకు బాగా ఒక ఏంటంటే అవగాహన ఉండే. ఎందుకంటే నా క్లాస్లో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నాయి. మిలిటరీ లెక్క. సో ఆ మిలిటరీ పిల్లలతో సావాసం కావటం కానీ అక్కడ పెరగడం కానీ, తర్వాత మా ఫాదర్ బిహెచ్ స్టూడెంట్, మా ఫాదర్ బిహెచ్లో చదువుకున్నాడు. మా ఇంటికి మా ఫాదర్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఇవి కొద్దిగా మాట్లాడుతుంటే నేను కొద్దిగా వింటుండేవాడిని. సో ఆ నేషనలిజం, దేశభక్తి ఇవన్నీ కూడా కొద్దిగా మనకు అప్పటి చిన్నప్పటి నుంచి రావడము, అది కొద్దిగా నాకు నేపథ్యం ముఖ్యంగా అది నాకు రావడం అయింది. మా ఫాదర్ కాలేజెస్లో అంటే యూనివర్సిటీస్ ఆయన బిహెచ్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ పోయాడు, కానీ తర్వాత కొద్దిగా ప్రొఫెసర్ అయిన తర్వాత టీచింగ్లోనే ఎక్కువ ఉన్నాడు. బట్ నాకు ఆ ఒక ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇది ఒక భావజాలం నాలో అదే ఒక న్యాచురల్గా సింక్ అయింది నాకు. కానీ మీరు ఇప్పుడు చూస్తే రామచంద్రరావు గారు అందంగా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, ఈ వయసులో కూడా చాలా ఎనర్జిక్గా ఉంటారని చెప్తారు. ఆ టైంలో స్టూడెంట్ యూనియన్ టైంలో దాడులు జరిగాయి, యూనివర్సిటీలలో విద్యా సంస్థలకు దాడులు జరిగాయి. మీరేమన్నా అప్పుడు ఫైటింగ్ చేశారా ఏమన్నా? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఏమైందంటే నన్ను కొట్టడానికి వస్తే నేను ఫస్ట్ ఒక్కనే ఉండే, గోడ దూకి పారిపోయిన కాలేజ్ దూకి. మళ్ళీ 10 మంది తీసుకొచ్చి నేను కూడా వచ్చాను అక్కడ. మనం అంటే కౌంటర్ అటాక్స్ ఉంటుండే డెఫినెట్గా ఫిజికల్గా. అయితే మా ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ఎవరిని దాడి చేయలేదు. నా మీద దాడి చేయాలంటే కూడా కొంత ఆలోచించేవాళ్ళు. నాకు వాళ్ళే చెప్పేది తర్వాత, నీ మీద దాడి చేస్తే నువ్వు ఫోకస్ అవుతావు అని చెప్పి నేను దాడి మిమ్మల్ని హీరో చేయడం ఇష్టం లేదు అట్లా ఉండే. చాలా ఇప్పుడు ఎస్పీ కాలేజ్ ఉండే, అప్పుడు పీడిఎస్, ఏబీపీ స్ట్రాంగ్ బేస్ అవి. అప్పుడు మీకు ఇప్పుడు టీఆర్ఎస్ భరత్ అని ఉన్నాడు, తర్వాత ఇప్పుడు నిరంజన్ రెడ్డి మినిస్టర్, మాజీ మంత్రి, ఈయన మీద కాంటెంపరీస్ వాళ్ళంతా పీడిఎస్ ఉండే బ్యాచ్. ఇప్పుడు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో పీడిఎస్ ఇది ఉండే. ఇంజనీరింగ్ కాలేజ్ చాలామంది ఆ బ్యాచ్లో ఉంటుండే. అంటే మీరు బిలీవ్ చేయరు, ఆ రోజుల్లో కత్తులు పెట్టుకొని ఇట్లా కత్తులు పెట్టుకొని క్యాంపస్కి వచ్చే రోజులు ఉంటుండే. వాళ్ళు పెట్టుకుంటుండే, ఇక్కడ మీరు కూడా పెట్టుకోవాలి, ఫేస్ చేయాలంటే మీరు కూడా పెట్టుకునే ఆత్మరక్షణ అంటారు మీకు. నా కళ్ళ ముందు గ్రూప్ క్లాష్ బి హాస్టల్, ఏ హాస్టల్ మధ్యన ఉస్మానియాలో నా మీద అటాక్ జరిగింది. స్కూటర్ మీద అటు పోతున్నా, దేవేందర్ రెడ్డి అని ఎస్పీ కాలేజ్ అప్పుడు ప్రెసిడెంట్ ఉండే, మీ ఇద్దరం అటు పోతుంటే మా మీద అటాక్లు జరిగినాయి. మేము మోటార్ సైకిల్ని ముందుకు పోలీస్ స్టేషన్. ఇదంతా జార్జ్ రెడ్డి తర్వాత జార్జ్ 71 మన ఎమర్జెన్సీ బిఫోర్ జార్జ్ రెడ్డి, మీ అంతా పోస్ట్ ఎమర్జెన్సీ బ్యాచ్ కాబట్టి మొత్తం నెక్స్ట్ డే మేము పోయి అక్కడ చూస్తే మీరు బిలీవ్ చేస్తే మొత్తం చెట్టు కింద అంతా రక్తం ఉన్నది. ఇంత అంటే అట్లా వైలెంట్గా ఉంటుండే. అండ్ నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ సేక్, ఐడియాలజీనే మళ్ళీ వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజీ, పీడిఎస్యు, ఇటు మేము రైటిస్ట్ ఐడియాలజీ. చిన్న క్లాస్ మీద, ఒక గెస్ట్ పేరు మీద లేకుంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద, నేషనల్ ఇష్యూస్ మీద గొడవలు అవుతుండే. వ్యక్తిగత గొడవలు ఏం లేదు ఎవరికి, కానీ ఐడియాలజికల్ ఇష్యూస్ మీద. బీజేపీలో ఇప్పుడు అగ్రనాయకులు ఎవరైనా ఉన్నారో ఆ రోజు మీతో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు మాతో లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ నాకు సీనియర్ ఉండే, ఆయన మైనింగ్ అక్కడ చేశాడు, ఇక్కడ మన జియాలజీ కొత్తగూడెంలో
అక్కడ మైనింగ్ కాలేజ్ యూనివర్సిటీ ఇదే, బట్ పిహెచ్డి మన క్యాంపస్ చేశాడు. ఆ టైంలో నాకు సీనియర్ ఉండే, అంటే ఆయన రీసెర్చ్ స్కాలర్స్ ప్రెసిడెంట్ ఉండే. ఇప్పుడు నా జూనియర్ ఇమ్మీడియట్ జూనియర్ అంటే ఇప్పుడు మనోహర్ రెడ్డి, ఇప్పుడు నా మనోహర్ రెడ్డి, గౌతమ్ రావు, ఇప్పుడు నా జూనియర్స్ వీళ్ళందరూ. నా కాంటెంపరీస్ ఏబీఐపీలో పాలిటిక్స్లో ఉన్నారు. ధర్మారావు గారు ఉన్నారు. ధర్మారావు గారు ఎమ్మెల్యే, ఆయన ఎస్పీ కాలేజ్ని ఉండే. మేమంతా కలిసి కొట్లాడేవాళ్ళం. ఆయన కూడా బాగా అగ్రెసివ్ ఉంటుండే. జైలుకు పోయిన వాళ్ళం మేమందరం. తర్వాత చాలామంది ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నారు. ధర్మారావు ఒక వ్యక్తి, రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే. ధర్మారావు, హన్మకొండ, ధర్మారావు, కాస్పేట్ లింగయ్య మీద ఒకటే బ్యాచ్ ఆల్మోస్ట్. రామగుండం మాజీ, రామగుండం, సుగ్రాంకరావు, వీళ్ళంతా. ఇప్పుడు అమరేందర్ రెడ్డి, రావు పద్మ గారు వరంగల్, అమరేందర్ వాళ్ళ హస్బెండ్ రావు అమరేందర్ రెడ్డి. మిగతా ఏబీపీ ఒక ఏజ్ కాంటెంపరీ గ్రూప్స్ ఇవన్నీ. ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో ఉంటారు. రామరెడ్డి గారని ఇప్పుడు నల్గొండ అడ్వకేటు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. మేమంతా వి ఫేస్డ్ రియల్ సిచ్యువేషన్స్ దేర్. ఓకే, వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ భావజాలానికి వాళ్ళు దగ్గరయ్యారు, మీరు దగ్గరయ్యారు. మీకు ఏమనిపిస్తుంది, అంత సుదూర ప్రయాణం ఆర్ఎస్ఎస్ భావజాలంతో చేసి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు కదా, మీకు ఈ సుదూర ప్రయాణంలో ఏమైనా సంతృప్తి మిగిలిందా? సంతృప్తి డెఫినెట్గా. ఇప్పుడు ఒడుదొడులు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతిదానికి ఛాలెంజెస్ కూడా వస్తాయి లైఫ్లో. మేము చాలాసార్లు ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఇక్కడ పాలిటిక్స్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బయట పవర్ పాలిటిక్స్ తక్కువ, స్టూడెంట్ ఎలక్షన్స్ కానీ లేకపోతే స్టూడెంట్ ఇష్యూ మీరు బిలీవ్ చేయరు. ఓకే, నేను జాయింట్ సెక్రటరీ ఫస్ట్ ఇయర్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను ఒక రాడికల్ అమ్మాయి మీద ఓడిపోయాను 14 ఓట్లతో 40 ఓట్లతో. ఐ డోంట్ రిమెంబర్ నౌ. ఓకే, స్పీచ్ 50 ఆర్ట్స్ కాలేజ్ రూమ్ 57 ఒకటి ఉంటుంది, ఇక ఫ్రీగా స్పీచ్ ఇవ్వచ్చు అటువంటిది. అటువంటి టైప్ అది కూడా ప్లేస్ అనమాట. అందరూ లీడర్లు వచ్చి మాట్లాడతారు, పెద్ద లీడర్లు. మా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ కూడా అక్కడ మాట్లాడతాం. రాడికల్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడారు. ఏది మన రష్యా, చైనా, అమెరికా, వియత్నాం, ఈ హెగోమినిజం, తర్వాత ఇవన్నీ మాట్లాడుతుండ్రు. నేను కూడా పోయి చెప్పాను, నేను అస్సాం మీద మాట్లాడాను. నేను అప్పుడు ఉన్న పరిస్థితులు మాట్లాడితే నేను మళ్ళీ లాస్ట్ ఒక మాట చెప్పాను, ఆర్ట్స్ కాలేజ్ ఆర్ యునైటెడ్ నేషన్స్, ఎందుకంటే మన ఇంటర్నేషనల్ ఇష్యూస్ తీసుకొస్తుండే. అంటే అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఇష్యూస్ బేస్డ్ అయితే ఉన్నాయో చాలా, అంటే అకాడమిక్గా వెరీ హై ఇష్యూస్ ఉంటుండే. లైక్ రష్యా, మన అమెరికన్ అటాక్ ఆన్ వియత్నాం, లేకుంటే రష్యన్ అటాక్ ఆన్ ఇంకో ఏదైనా కంట్రీ, లేకుంటే జాపానీస్ మీద ఎలిగేషన్స్, ఇవన్నీ అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్, ఏఎస్ఎఫ్ అంతా రష్యా ఫేవర్లో ఉంటుండే. అకాడమిక్గా ఒక సిస్టమేటిక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది, అది నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. మా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక పెద్ద బోర్డు ఉంటుండే, ఆ బోర్డు మీద ఇష్యూస్ మీద పోస్టర్స్ పెట్టేది. మేము పెట్టేది, వాళ్ళు పెట్టేది. పోస్టర్ వార్ అంటారు దాన్ని, పోస్టర్ వార్ పెట్టుకునేది. కానీ ఇప్పుడు తగ్గినాయమన్నీ. మీరు ఇంత చరిత్ర ఉంది మీకు, ఏబీపీ స్టూడెంట్గా ఆర్ఎస్ఎస్లో మీరు ఇంత కీలకంగా పనిచేశారు. మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు ట్రోలింగ్ మీ పార్టీలో, మీ పార్టీ విత్ ఇన్ ద పార్టీ, అవుట్ సైడ్ ఆఫ్ ద బీజేపీ కూడా అనేక ట్రోలింగ్ జరిగింది. మీరు ఆ రోజు మీరు పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ చెప్పారు, అసలు నాకు కుంటుకుంటే ఎందుకు నడుస్తారు, చెయ్యి వంకర ఎందుకు ఉంటుంది అని నాకు చాలా రోజులుగా డౌట్ ఉండే. కానీ ఆ తర్వాత అడిగితే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అంటున్నాను. ఆ ఇన్సిడెంట్ మీకు ఏమైనా గుర్తుందా సార్? ఇన్సిడెంట్ అంటే నాకు స్టూడెంట్ క్లాసెస్లో దెబ్బలు తక్కువ తగిలినాయి, బట్ నా పోలీస్ వాళ్ళతో దెబ్బలు ఎక్కువ తగిలినాయి. ఓకే, నేను యూనివర్సిటీ క్యాంపస్ బయట నాకు బాగా పోలీసు వాళ్ళు కొడితే ఐ వాజ్ ఇంజూర్డ్ టోటల్గా. నాకు హాస్పిటల్ పెట్టిన తర్వాత సరే దాంతోపాటు కొన్ని వేరే ఇష్యూస్ బయటకు పడే హెల్త్ ఇష్యూస్, బట్ బాగా అంటే పోలీసు వాళ్ళతో మ్యాక్సిమం తన్నుదినేది నేనే. లాఠీ చార్జ్ ఇప్పుడు ఏ వాళ్ళ అంత హ్యూమన్ పోలీస్ అంటాం, ఫ్రెండ్లీ పోలీస్ అంటాం. అప్పుడు మామూలు లాఠీ చార్జ్ కాదు. ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు అప్పుడు జితేందర్ రెడ్డి గారు అని ఏబీవీపీ లీడర్ ఉండే, అది చంపేశారు నెక్సలైట్స్. చంపినప్పుడు ఎన్టీ రామారావు సీఎం ఉండే, జీవన్ రెడ్డి గారు దాంట్లో పాత్ర ఉన్నది అనేది ఒక ఎలిగేషన్స్తో మీ అసెంబ్లీ గేట్ దగ్గర పోయినాం. మేము అసెంబ్లీ గేట్ ఎక్కినాం. మేము పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ ఈరోజు మాకు గుర్తున్నది. మేము ఆ పోలీసు వాళ్ళు లాఠీ చార్జు మా మీద అయినటువంటి లాఠీ చార్జ్ డబ్బాలు తాగి 3-4 రోజులు హాస్పిటల్ పడ్డాం, ఉస్మానియా హాస్పిటల్లో. ఇప్పుడంతా ఎమ్మెల్సీకి అంతా హాస్పిటలే. అంటే అంత అగ్రెసివ్గా ఆ రోజుల్లో మేము ఫైట్ చేసినాం. తర్వాత దాని ఎదురుగా ఆల్ ఇండియా రేడియో ఉన్నది.
అస్సాం ఇష్యూ బాగా పీక్లో ఉన్నది. ఆసు మూమెంట్లో మేమంతా ఆసు సపోర్ట్ చేసినప్పుడు ఓకే. ఆ రోజు అస్సాం ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. మేము అపోజ్ చేస్తున్నాం ఆ ఎలక్షన్స్ని. మేము ఆల్ ఇండియా రేడియోలో పోయి అక్కడ ఉన్న స్టేషన్ లోపలికి పోయి ఇట్నే ఏదైతే మైక్స్ వస్తుండేవో మేము అక్కడ స్టేషన్ డైరెక్ట్ని పట్టుకుని ఇప్పుడు అనౌన్స్ చేయి అస్సాం ఎలక్షన్స్ రద్దు అయినాయని చెప్పేసి ఏ లోపల ఆల్ ఇండియా రేడియోలో పోతే మమ్మల్ని పోలీసులు చేసి కొట్టి పట్టుకోపోయి అరెస్ట్ చేసి ఇప్పుడు అంత ఫ్రెండ్లీ పోలీసులు లేదులేండి అప్పుడు. ఇప్పుడు అంటే అప్పుడు చాలా అంటే హ్యూమానిటీ ఫ్రెండ్లీ అని ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు వస్తున్నది. మీకు బాధ అనిపించిందా ఇంత త్యాగం చేసి ఇంత సాక్రిఫైస్ చేసి పార్టీలో ఉండి పార్టీని నడిపించి ఈ దశకు పార్టీని తీసుకురావడం వల్ల మీలాంటి వాళ్ళు మీరు ఇంత ఉంటే ఈ ట్రోలింగ్ పైన ఎప్పుడైనా మీకు బాధ కలిగిందా? ఇప్పుడు దట్ ఈస్ ఆల్ రిజల్ట్ ఆఫ్ ఫర్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు పార్టీ ఎక్స్పాండ్ అయినప్పుడు రకరకాల ఎలిమెంట్స్ వస్తాయి. మనం దాన్ని యూ కాంట్ డినే దెమ్ ది రైట్ టు ఎంట్రీ. ఎవరైనా సరే పార్టీలో రావాలని ఉంటుంది. కొంత పార్టీలో వచ్చిన వాళ్ళకు దాంట్లో కొంత భాగం వరకు మాకు ఈయన ఏంది రావడం మేము అనేది ఉండొచ్చు కొత్త వాళ్ళకు. కొత్త అంటే కొత్తగా చేరిన వాళ్ళకు. నేను క్యాడర్ కూడా చాలామంది అప్పుడు ఏవీపీ నుంచి వచ్చేది. అందరు ఏవీపీ నుంచి రారు కదా. ఇప్పుడు కొంతమంది కింద సమాజం నుంచి వస్తారు. అధికారంలోకి వచ్చినాక చేంజ్ అయిపోతుంటాయి. తర్వాత మూమెంట్ తెలంగాణ మూమెంట్లో మా దగ్గరికి చాలామంది కొత్త వాళ్ళు అంటే నాన్ ఆర్ఎస్ఎస్ నాన్ ఏబీ బ్యాక్ నుంచి వచ్చారు. అండ్ వీ వెల్కమ్ దెమ్ అండ్ వీ స్టిల్ వెల్కమ్ దెమ్. అప్పుడు కొంతమందికి ఎక్స్పాన్షన్లో ఏమవుతుందంటే నాకు రావాలి పదవి, ఆయనకి ఎట్లా వస్తుంది, నీకన్నా ఆయన ఏం తక్కువ, నీకన్నా ఏం ఎక్కువ, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో నేను బాధపడటానికి ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఆల్సో. ఎందుకంటే మన కాయగాసే చెట్టుకే రాళ్ళేస్తారని చెప్పి తెలంగాణ సామెత. సో మా పార్టీలో కూడా పెరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకా కొత్త తరం పాత తరం బీజేపీ నేతల మధ్య స్పష్టమైన గీత కనిపిస్తుంది. ఆ గీతని చెరిపేయడంలో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? సక్సెస్ అవుతున్నామని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొత్త పాత అనేటటువంటి ఆలోచన ఎవరికి నేను నా ఫస్ట్ స్పీచ్ నేను ప్రెసిడెంట్ కాగానే మాట్లాడింది ఒకటే. ఏ రోజైతే మన ఇంట్లో బాబు కానీ పాప కానీ పుడితే అదే రోజు నుంచి ఆ చైల్డ్ మన ఫ్యామిలీ మెంబర్. అట్నే బీజేపీలో కూడా ఏ రోజైతే ఎవరైనా చేరుతారో అప్పటి నుంచి వాడు బీజేపీ ఫ్యామిలీ మెంబర్స్. కొత్త పాత మనం చూడొద్దు. ఎవ్రీ వన్ ఇస్ ఏ బీజేపీ మెంబర్. ఆ రకమైన ఆలోచన అందరూ ఉండాలి. అండ్ స్లోలీ ఇట్ ఈస్ కమింగ్. ఎస్, అది జరుగుతుందంటారా? మీరు నిజంగా ఆనెస్ట్గా చెప్పండి, అది జరుగుతుందా బీజేపీ తెలంగాణ బీజేపీలో ఎస్పెషల్లీ? స్లోలీ ఇట్ ఈస్ కమింగ్. చాలా వరకు మీరు అన్నట్టు కొంత ఉంటుంది. అంటే ఏమనంటే మేము పార్టీలో మాకేదైనా వస్తుందో వచ్చినాము, మాకేదైనా ఇస్తారని వచ్చినాము అని కొన్ని ప్లేసెస్ ఉండొచ్చు, లేదని కాదు. డెఫినెట్గా వాళ్ళ ఒక ఆస్పిరేషన్స్ కూడా మేము అడ్రస్ చేయాలి కదా. వాళ్ళ ఆస్పిరేషన్స్ మేము అడ్రస్ చేయాలి, బ్యాలెన్స్ కూడా చేయాలి. సాక్రిఫైస్ చేసిన వాళ్ళని కూడా మేము బ్యాలెన్స్ చేయాలి. రామచంద్రరావు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కమిట్మెంట్తో వచ్చిందా లేదా లాబింగ్తో వచ్చిందా? నేనైతే లాబింగ్ అయితే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. నేను లాబింగ్ చేసి ఉంటే నాకున్న కాంటాక్ట్స్కు నేను ఎప్పుడో ఏదో ఒకటి పార్టీ. నేను బేసికలీ నేను ప్రొఫెషనల్ అడ్వకేట్ని. బేసిక్గా నేను అడ్వకేట్ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను. అడ్వకేట్ దాంట్లో నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాకా కో చైర్మన్ అయ్యాను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నా ప్రొఫెషనల్ అయినా నేను ఎక్కువ తీసుకున్నాను. పాలిటిక్స్ వాజ్ మై సెకండ్. నేను ఎమ్మెల్సీ అయ్యే వరకు పాలిటిక్స్ వాజ్ మై సెకండ్ ఫీల్డ్. నేను మొత్తం ప్రొఫెషన్ అది. ఈరోజు కూడా పార్టీలో కేసెస్ కోసం కానీ ఇవి కాదు కానీ బట్ పార్టీలో ప్రొఫెషన్లో ఉంటూ నేను పార్టీకి టైం ఇచ్చేది. నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిపోయానో ఐ బికేమ్ ఆల్మోస్ట్ ఫుల్ టైం పొలిటీషియన్. పాలిటిక్స్లో టైం ఇచ్చుకోబోతున్నాను. నేను ఎప్పుడు కూడా లాబింగ్ చేయలేను. నేను ఈ రోజు కూడా ఎవరైనా పోయి నాకు ఈ పదవి కావాలని అడగలేదు. పార్టీ నాకు ఇచ్చింది. నేను థ్యాంక్ఫుల్ టు ది పార్టీ. నాకు ఈరోజు ఇచ్చినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరిని తక్కువ చేయడం కోసం కాదు, ఎవరిని నన్ను ఎక్కువ చేయడం కోసం కాదు. పార్టీ మంచిగా నడుపుకో, పార్టీని నడపాలి, పార్టీ ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతో నాకు ఇచ్చింది. కాబట్టి నేను అదే ఆలోచనతో పార్టీకి ముందు తీసుకుపోతా. నేనేదో గ్రేట్ అందుకే నాకు ఇచ్చారని చెప్పి నేను భావించాను. ఒకటే పోస్ట్ ఉంటుంది, 10 మంది అడుగుతారు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి సెలక్షన్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ జాతీయ పార్టీ మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ మీద నాకు ఇచ్చింది. నాకు ఇచ్చేంత మాత్రాన వేరే వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, వేరే వాళ్ళని కన్సిడర్ చేయనట్టు కాదు కదా. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ అలోన్.
నా లీడర్స్ అందరూ కూడా ప్రెసిడెంట్ అందరూ కలిసి మనం పార్టీని నడపాలి. ఈ సమగ్రత నాయకత్వంతో పార్టీ ముందుకు పోవాలనేది నా ఆలోచన. మీరేమో ఇంత బ్రాడ్గా థింక్ చేస్తున్నారు పార్టీ అభివృద్ధి కోసం, కానీ బీజేపీలకు ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు, బీజేపీలో కొత్తగా ఎవరైనా చేరాలంటే దూరం జరుగుతున్నారు. మీ పార్టీలో ఉన్న లీడర్లే కొంతమంది మేమే ఇక్కడ నానా సాగు చేస్తున్నాం, మీరెందుకు వచ్చి ఇబ్బంది పడతారనే ఒక కమెంట్ కూడా చేస్తున్నారంట. అది ఉందా అండి నిజంగా? నా దృష్టికి అయితే రాలేదు, బట్ నేనైతే చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను, అటువంటి ఏం లేదు. మీరు రాండే పార్టీలో మీకు డెఫినెట్గా ఉచితమైనటువంటి ఒక మర్యాద ఉంటుంది, స్థానం ఉంటుంది, పార్టీలో ఇన్వాల్వ్ చేస్తాము. అటువంటి భావన ఎవరికైనా ఉన్నది అని అంటే డెఫినెట్గా తెలిస్తే నేను అవన్నీ కూడా నివర్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఐ విల్ ట్రై టు క్లియర్ దట్. అటువంటి ఉండకూడదు పార్టీలో. రామచంద్రరావు గారు, ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది ఫ్యూచర్లో, దానికి అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల పొత్తు పెట్టుకున్నారు. ఇది రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయడానికి సంకేతం అంటున్నారు. నిజానికి అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? కలిసి పనిచేస్తారా మీరు? నిన్న కూడా నేను పత్రికా విలేకరుల సమస్య చెప్పినాను. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు, మేము ఒంటరిగా పోతాము. బీఆర్ఎస్ను అసలు పెట్టుకోమని కూడా చెప్పాం. ఎవరితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వరకు పరిమితమా? మీరు జాతీయ స్థాయిలో అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. అంటే నేను తెలంగాణ ప్రెసిడెంట్ కాబట్టి నాకున్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అలయన్స్ విత్ బీఆర్ఎస్ అనేది నాకు స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పారు కూడా నాకు. రెండో విషయం ఏంటంటే, మేము ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో అఫీషియల్గా ఎవరితో మేము పొత్తు పెట్టుకుని స్థానికమైన నాయకత్వానికి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది మేమే కాదు, అక్కడ మీరు ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని రానీయకుండా చేసింది 2-3 ప్లేసెస్. అది పేర్లు కూడా చెప్తాను. ఒకటి రాయ్కల్, రెండోది ఆదిలాబాద్, మీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మూడోది కామారెడ్డి. ఈ మూడిట్లో కూడా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసింది. సో దాన్ని వాట్ యు విల్ సే టు దట్? అంటే ఒక మున్సిపాలిటీలో వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన అది లోకల్ వాళ్ళు తీసుకున్న డిసిషన్. అది వివాహేతర సంబంధం అంటారా బీఆర్ఎస్తో? ఇది బీఆర్ఎస్ అఫీషియల్గా మేము పెళ్లి చేసుకోలే, కానీ అది ఇల్లీగల్గా మేము వాళ్ళతో కాపురం చేస్తున్నాం. అటువంటి కల్చర్ మీద నమ్మం కాబట్టి అక్కడ ఉన్న స్థానికమైనటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు మాకు వచ్చి సపోర్ట్ చేస్తే మేము సపోర్ట్ ఎందుకు వద్దంటాం? మాకు సపోర్ట్ వాళ్ళు వచ్చి మేము చేస్తాము, మీ కాంగ్రెస్ క్యాండిడేట్ మాకు నచ్చలేదు, మీకే చేస్తాము, మాకు ఎమ్మెల్యే మా మీద కేసులు పెట్టిస్తున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు, మాకు మీకే సపోర్ట్ చేస్తామని స్థానికమైన పరిస్థితులు వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. కానీ జాతీయ స్థాయిలో మీకు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి, సైద్ధాంతిక పరంగా మీ రెండు పార్టీల మధ్య పెద్ద విభజన రేఖ ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలువరించాలంటే బీఆర్ఎస్తో కలిస్తే తప్పేంటి అనేది ప్రశ్న ఉత్పన్నమైతే ఏం చేస్తారు మీరు? మేమే ఆల్టర్నేటివ్ కావాలనే పరిస్థితిలో మేము ఆ ఆలోచన పెట్టుకోము. ఎందుకంటే బీజేపీ వాంట్స్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్ వాంట్స్ టు బికమ్ ఆల్టర్నేటివ్. మేమే ప్రత్యామ్నాయం కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఆలోచన మేము పెట్టుకోకూడదు కూడా. అంటే ఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ చేరుతుంది, రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, కేసీఆర్ కూతురు ఆమె అదే చెప్తున్నది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయే బీఆర్ఎస్ బీజేపీ ఫ్యూచర్లో కలుస్తుంది, అసలు కలవడానికి ప్రయత్నం చేస్తేనే నేను అడ్డుకున్నా అని చెప్తుంటున్నాను. వాళ్ళ మీద ఎంతమంది నమ్మకం పెట్టుకొని చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మధ్యన ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది చూస్తే ఎక్కడో చోట ఫేత్ లేనంటే కదా. ఫేత్ లేని వ్యక్తి ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి మీద మనం ఎందుకు ఫేత్ పెట్టుకుంటాం? వాళ్ళ మాటలకు అంత క్రెడిబిలిటీ ఇవ్వాలి ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా కూడా ఇక ఆయన సంగతి మీకు తెలిసిందే, ఆయన అబద్ధాలు ఎక్కువ ఉంటాయి, ఆయన కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పబ్లిక్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి బీజేపీ పెరుగుతున్నది కాబట్టి దాన్ని ఆపాలని ఇటువంటి ఒక మాటలు బయట తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మేము మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాం, నో అలయన్స్ విత్ బీఆర్ఎస్, నో అలయన్స్ విత్ కాంగ్రెస్. బీజేపీ పెరుగుతుందని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8, పార్లమెంట్ ఎన్నికల్లో 8, ఆ తర్వాత మున్సిపాలిటీలో 1 ఇండివిజువల్గా 1, ఆ తర్వాత 1-2 మీరు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చినాయి. ఎందుకు అంటే బీజేపీ సక్సెస్ ఎందుకు కనిపించలేదు? సక్సెస్ రేషియో ఎందుకు కిందికి? మీరు అట్లా చూడొద్దు. మీరు చూడాల్సింది ఏంటంటే ఈ బేస్ ఇయర్ ఏది చూసుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో నేషనల్ ఇష్యూస్, అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టేట్ ఇష్యూస్. మీరు అధికారంలోకి వస్తారని భావించారు. నేను చెప్తానండి, దానికి తయారవుతున్నాం మేము. నేను దానివల్ల అదే బేస్ కాదు, మీరు తయారవుతున్నాం. అప్పటికి తయారు కాలే, ఇప్పుడు తయారవుతున్నాం. దానికి మొదటి ఒక సంకేతం ఏంటంటే
మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మేము 800 సర్పంచ్ గెలిచినాం. అవుట్ ఆఫ్ మోడరేట్ మేబీ మాకు వచ్చినాయి అంటే గతంలో మాకు 120 కదా. సి మీరు నేను బేస్ మీరు చూడాలి. అంటే అధికారానికి అవి సరిపోవు కదా. ఇప్పుడు సరిపోదు కానీ పెరుగుదల మనకు కనబడుతుంది కదా. గతంలో మీకు 150 వచ్చింది, ఇప్పుడు మీకు 800 వస్తున్నాయి అనేది చూడాలి. గతంలో మీకు 200 సీట్లు ఉంటే ఇప్పుడు 350 ఉన్నాయి. గతంలో మీకు ఒకటే మున్సిపల్ చైర్మన్ ఉంటే ఈరోజు మున్సిపల్ చైర్మన్ 3 ఉన్నాయి, ఒక కార్పొరేషన్ వచ్చింది. అన్ని కార్పొరేషన్స్లో ఈరోజు బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉన్నది, కొన్నిట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అండ్ మధ్య నిజామాబాద్ కరీంనగర్లో మీ ఫస్ట్ ప్లేస్ ఉన్నాం, మిగతా ప్లేసెస్ మీ సెకండ్ ప్లేస్. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఉన్నది ఆల్ కార్పొరేషన్స్లో. ఇక్కడ ఇష్యూ చూడాల్సింది ఏంటంటే మేము రూలింగ్లో ఎప్పుడు లేము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో వాళ్ళు వచ్చారు. జూబ్లీస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ అక్కడ ఉన్న సిట్టింగ్ సీట్ ఓడిపోయింది. 2000 ఉన్న మున్సిపాలిటీస్ వాళ్ళకు ఈరోజు 1000కే దిగజారింది, ఆల్మోస్ట్ డౌన్ అయింది. బీజేపీ కింద గ్రాఫ్ పెరిగింది. మీరు అది యూ టు సీ డిపాజిట్ రాలేదు. డిపాజిట్ బాగా అక్కడ మేము పోటీ గతంలో కూడా రాలే కదా. జూబ్లీస్ అవును, గతంలో రాలే కదా. అంటే గతంలో వచ్చి ఇప్పుడు రాలేదంటే మీరు అనాలి అట్లా. అది లేదు, నెవర్ ఇట్ వాజ్, ఇట్ ఓన్లీ కాంటెస్ట్ కాంటెస్ట్, దట్స్ ఆల్. మేము ఎప్పుడైనా మాకు అక్కడ డిపాజిట్ రాలేదు, ఇప్పుడు కాదు ఎప్పుడు రాలే. ఓకే. రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు అయినాక మీరు సెల్ఫ్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చుకుంటే ఏమి ఇచ్చుకుంటారు? సక్సెస్ ఆఫ్ బీజేపీ సక్సెస్ డెఫినెట్గా నాకు 60% నేను మార్కులు ఇచ్చుకుంటాను. ఎందుకంటే స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాళ్ళకి పెట్టుకుంటాను. నేను 100 వేసుకుంటాను, అది అతిశక్తి అవుతుంది. కానీ బట్ నేను ప్రాక్టికల్ మనిషిని కాబట్టి డెఫినెట్గా నేను ఇంకా తక్కువ చేయాలంటే 55 to 60 మధ్యన ఇచ్చుకుంటాను. నాకు ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే, నేను ఇంకా దూరం ప్రయాణం చేయాలి. నాకున్నటువంటి ఒక సక్సెస్ రేట్ కానీ నాకున్నటువంటి మార్క్స్ పెరగడానికి కానీ ఇంకా నాకు సమయం ఉన్నది. ఇప్పుడు నేను టేక్ ఆఫ్లో ఉన్నాను కాబట్టి నేను పాస్ మార్క్ని యావరేజ్ వచ్చేసాను, మిడిల్లో వచ్చేసాను. డెఫినెట్గా నేను నా పర్ఫార్మెన్స్ నేను 55 to 60 మార్క్స్ ఇస్తాను. తెలంగాణ బీజేపీలో గ్రూపిజం ఎక్కువ ఉంది. ఆ గ్రూపిజం ఇప్పట్లో వెళ్ళే అవకాశం లేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇది సగటు బీజేపీ కార్యకర్తలో ఉన్న భావన. ఈ భావన ఎట్లా తొలగిస్తారు? బీజేపీ కార్యకర్తలు ఆ భావన ఎప్పుడైతే లేదు, తప్పకుండా మన అధికారంలో వస్తామని చెప్పేసి ఒక మాట వాళ్ళలో ఆ ధైర్యం వచ్చింది, ఆ ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. గ్రూపిజమ్స్ అంటారా, నేను నమ్మను గ్రూపిజమ్స్ ఉన్నాయని చెప్పి. రాజకీయాల్లో విభేదన ఉండొచ్చు, ఒక మనిషి ఉపకారం తినడంలో మనం ఎక్కడో చోట ఇష్యూస్ మీద విభేదాలు ఉండొచ్చు. కానీ గ్రూపిజం మీద మీరు లేదు, అసలు లేదు గ్రూపిజం. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి నా గ్రూప్ ఏంది, వీళ్ళందరూ నా గ్రూపే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒక విధానాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలని మనం గ్రూపిజం కింద తీసుకోవద్దు. మీరు ఒక మాట మాట్లాడితే ఇంకొకరు సోషల్ మీడియాలో ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఇంకొకరు ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మీ బీజేపీ నాయకులే మమ్మల్ని బయటికి పంపడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. మీరు చాలాసార్లు వార్ను కూడా చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా నేను చెప్పేదే చివరికి ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూనే పోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎందుకు ఇంకా సమయం పడుతుంది? అంటే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువైపోయింది. దాంట్లో పోస్ట్ ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టిస్తున్నారు అనేది తెలుసుకోవడము పెద్ద కష్టమైన పని కాదు. అది పెద్ద ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత పెరిగిందో దానికి ఉన్నది, అన్నిటికీ ట్రాకింగ్ ఉంటాయి. నేను కాకపోతే ఏంటంటే సోషల్ మీడియానే మాకు డెవలప్మెంట్ కానీ దానికి ఆధారం కాదు. దాన్ని పెద్ద బేస్ చేసుకో సమయం వృధా చేసుకోదలుచుకోలేదు మీరు. అసలు చేసుకోవచ్చు కదా దాన్ని. సోషల్ మీడియా అయితే నేను చెప్తున్నాను కదా, నేను ఎవరో చెప్తాను ఫోన్ చేసి, అన్న నీ మీద కూడా కామెంట్ చేశాండి, మంచిదే కదా, నా మీద కామెంట్ చేసినట్టే నా ఇంపార్టెన్స్ పెరిగినట్టే కదా, వాడికి నేనున్నానని కూడా తెలుసు కదా. సో అందుకే నేను ఐ డోంట్ కేర్ సోషల్ మీడియా. ఒక రెండో విషయం ఏంటంటే మీరు అన్నట్టు అటు ఇటు ఏదైనా మాట్లాడినా చేసినా కూడా కొన్నిసార్లు ఏమైతే అంటే దానికి మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. వాళ్ళు చేసిందా లేదని కాదు, వాళ్ళని వక్రీకరించి పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. సో కాబట్టే మనము వాళ్ళతో మీకు క్లారిఫికేషన్ తీసుకుంటున్నాం. అన్న మీరు ఇట్లా చెప్పినరా అంటే లేదన్నా మీకు చెప్పలేదు, క్లారిఫై తీసుకుంటున్నాం మేము. సో కాబట్టి బయట మీకు చెప్పుకోము, ఇట్లా చెప్పలేదు అని చెప్పలేదు, వాళ్ళకే చెప్తున్నాం క్లారిఫై చేయమని చెప్పేసి. చాలాసార్లు వాళ్ళే క్లారిఫై ఇచ్చారు, మేము ఇట్లా చేయలేము. మొన్న రెండు మూడు రోజుల క్రితం కూడా ఏదో లీడర్స్ మధ్యన చిన్న గ్యాప్ వస్తే క్లారిఫికేషన్ ఇచ్చారు, అటువంటిది ఏం లేదని వాళ్ళే ఇచ్చుకున్నారు. సో కాబట్టి దర్ ఇస్ నో సచ్ ఇష్యూ. మీరు బహిష్కరించిన రాజాసింగ్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి సుగమమైందా మార్గం? సుగమమైన ఇప్పుడు ఆయన మేము పంపించలే, ఆయనే రిజైన్ చేశాడు.
సో రిజైన్ చేసిన వ్యక్తి ఈరోజు ఆయన ఎమ్మెల్యే. సో ఈ వాజ్ 2 times 3 times ఎమ్మెల్యే. సో కాబట్టి అతనికి ఆ రోజు జాతీయ పార్టీ అతను రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది. అంతకుముందు మీరు పార్టీ నుంచి బహిష్కరించారు కదా. మేము బహిష్కరించి ఫస్ట్ టైం ఆయన ఒకసారి చేసినప్పుడు చేసినా మళ్ళీ వాపస్ తీసుకున్నాం. అప్పుడు వాపస్ తీసుకున్నారు. తీసుకున్నారు. అప్పుడు కూడా నేషనల్ పార్టీ ఇన్వాల్వ్ అయింది. ఏది అప్పుడు మొహమ్మద్ ప్రాఫిట్ మీద కామెంట్ దాని మీద చేస్తే దాని మీద ఏదో కాంట్రవర్సీ వచ్చింది. అప్పుడు నూపూర్ శర్మ కేసు అదే టైంలో అయినప్పుడు అక్కడ ఆమెని ఇక్కడ ఈయనని అప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల బట్ అగైన్ సస్పెన్షన్ రివోక్ చేశారు. ఇప్పుడు రిజైన్ చేసింది ఆయనే, యాక్సెప్ట్ చేసింది పైన నేషనల్ పార్టీ. లేదు ఆమోదించారు. లేదు అసలు మాకు సంబంధం లేదు. నేషనల్ పార్టీకే ఆయన పంపించాడు. నేషనల్ పార్టీ అడ్వైజర్లు వచ్చారు ఆ రోజు, శోభా కరంద్లాజే గారు, ఆమెకే ఇచ్చారు. మళ్ళీ బీజేపీ శరణ్ కోరితే తీసుకుంటారా? అంటే నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. మీకు అట్లాంటిది ఏమైనా జరుగుతున్నట్టు అనిపిస్తుందా? నేషనల్ పార్టీ దగ్గరికి ఇవన్నీ ఫిర్యాదులు పోతాయి, ఇవన్నీ రిక్వెస్ట్లు పోతాయి. మా దగ్గరికి అయితే రాలేదు. ఓకే, డెఫినెట్గా నేషనల్ పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటే దాన్ని మీకు కట్టుబడి ఉంటాం. ఓకే, డీలిమిటేషన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. జీడిపి ఆధారంగా, గ్రోత్ రేట్ ఆధారంగా, ఫినాన్షియల్ స్టేటస్లో స్టేట్ అది ఎట్లా సస్టైన్ అవుతుందో చూసి ఆ మార్గం ప్రకారమే సీట్లు పెంచాలని ఒక వాదన తీసుకొచ్చారు. ఒకవైపు బిల్లుకి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మధ్యన ఒక వైరుధ్యంగా ఒక ఈ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన కేంద్రం కావాలని సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, దీన్ని ఆ ఆలోచననే రాంగ్ ఆలోచన. ఎందుకంటే ధనిక పేద అనేటటువంటి మీరు ఈ యొక్క తేడా తెగకూడదు. మనమే అంటున్నాం ఈక్వాలిటీ అంటున్నాం కదా. ఈక్వాలిటీ అయినప్పుడు న్యాచురల్గా కొన్ని స్టేట్స్కు అడ్వాంటేజ్ ఉన్నాయి, వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు. వాళ్ళు డెవలప్ అయినటువంటి ప్లేసెస్లో మీకు డెవలప్మెంట్ మంచిది, అది ఇట్ ఈస్ యాడ్ టు ది జిఎస్డిపి అండ్ జీడిపి. కానీ మీరు ఇక్కడ ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ సంబంధించిన రిప్రజెంటేషన్ ఏమైంది? అప్పుడు మీరు ఓన్లీ రిచ్ ఏరియాస్ని రిప్రజెంట్ చేయమంటున్నారు, మళ్ళీ బ్యాక్వర్డ్ ఏరియాస్. మన కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయినప్పుడు యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇచ్చారు, ఆల్ ఏరియాస్ని ఒకటే రకంగా చూశారు. కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసినప్పుడు కూడా దాని తయారు చేసినప్పుడు కూడా అందరి ఎమ్మెల్యేలకు ఒకటే హక్కు ఇచ్చారు. నువ్వు నాగాలాండ్ ఎమ్మెల్యే కూడా సేమ్ రైటు, తెలంగాణ ఎమ్మెల్యే కూడా సేమ్ రైట్. పెరిగిపోవడం మూలంగా 50% రేషియోలో పెంచుకుంటూ పోతే ఆల్రెడీ ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఆ సంఖ్య 50% పెంచితే సౌత్ ఇండియా ప్రభావం తగ్గుతుంది, సౌత్ ఇండియా ప్రాతినిధ్యం తగ్గుతుంది, తద్వారా సౌత్ ఇండియా నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆలోచన అసలు పిచ్చి ఆలోచన. ఇది దీంట్లో లాజిక్ లేదు. నేను ఫస్ట్ చెప్తాను, 85 సీట్స్ ఉత్తరప్రదేశ్లో ఉండే ఇంతకుముందు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 42 ఉండే. అది ఎవరు తీసుకొచ్చారు? 85 సీట్లు తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేని వివక్షత ఇప్పుడు ఎందుకు ఉంటుందండి? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంటుంది? బీజేపీ రూల్ రాగానే వివక్షత అవుతుందా? ఇది అంతా 50% పెంచారు, న్యాచురల్గా అక్కడ పెరుగుతాయి. అదే 50% ఇక్కడ కూడా పెరుగుతాయి కదా. అక్కడ పెరుగుతాయని ఇక్కడ పెరగవని లేదు కదా. ఇక్కడ 30% 50% కాదు కదా. అక్కడ 50 పెరుగుతాయి, ఇక్కడ 50 పెరుగుతాయి. తర్వాత మీరు లెక్కని తీశాను. ఇప్పుడు పోరాట రేట్ ప్రకారం మొత్తం కూడా సౌత్ ఇండియాకు మొత్తం కూడా ఇది 24% షేర్ ఉంది. ఈ 50% పెరిగిన తర్వాత కూడా మనకు షేర్ 24% ఉంటుంది. ఏది 850 సీట్లలో. సో మనకి ఎక్కడ కూడా తగ్గదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ షేర్స్ విల్ బి ఈక్వల్. ఇది ఏదైతే కొత్త థియరీ ఎందుకంటున్నారంటే వీళ్ళు సౌత్ నార్త్ డివైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. ఇది ఓన్లీ టు టేక్ అడ్వాంటేజ్ ఇన్ సౌత్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ సౌత్ ఇండియాకు పరిమితం కాదు, అది కూడా నేషనల్ పార్టీ. ఎందుకు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడడం వెనుక ఏమైనా డెఫినెట్గా ఎస్, వాళ్ళు అన్నీ లూజ్ అవుతున్నారు. నార్త్ ఇండియా పోయింది, సౌత్ ఇండియా కూడా పోయింది. ఏముంది సౌత్ ఇండియా? మీకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ తప్ప మీకు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు రూలింగ్? ఎన్డీఏ ఉంది. మీకు కేరళలో ఎవరున్నారు రూలింగ్? ఎల్డీఎఫ్ ఉంది. మీకు తమిళనాడులో రూలింగ్ వాళ్ళ ఇండియా అలయన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళేం పెద్ద షేర్ లేదు. పాండిచేరిలో ఎన్డీఏ ఉన్నది మాది. అదేవిధంగా కేరళలో కూడా బీజేపీ పెరిగింది. అక్కడ 1 సీట్ మేము గెలిచినాము, 8 ఇక్కడ గెలిచినాము, కర్ణాటకలో 20 గెలిచినాము, ఆంధ్రప్రదేశ్లో 4 గెలిచినాము. ఇవన్నీ మీరు చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ కన్నా ఎక్కువ బీజేపీ గెలిచింది సౌత్లో. సో సౌత్ ఏదో వాళ్ళని కాదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్యూస్ దొరక్క సౌత్ నార్త్ తీసుకొచ్చి మహిళా బిల్లుని ఎట్లయినా వ్యతిరేకించాలి
అనే దీంట్లో కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ కూడా వాళ్ళు అడ్డుకుంటారు. ఇది బికాజ్ మోదీ ఈజ్ బ్రింగింగ్. అదే వాళ్ళ గవర్నమెంట్ తెచ్చింది దానికి వీళ్ళు ఏం మాట్లాడరు. ఇది మేము కోఆపరేట్ చేసిన అన్నింటిలో ఆ రోజు మహిళా బిల్ సపోర్ట్ చేసినాం, డీలిమిటేషన్ సపోర్ట్ చేసినాం. బీజేపీ సపోర్టెడ్ ఆల్ ది డీలిమిటేషన్ కమిషన్. మేము ఎక్కడ కూడా అపోజ్ చేయలే. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇది? ఎందుకు నెగటివ్, వీళ్ళంతా నెగటివ్. దేవర్ యాంటీ నేషనల్, యాంటీ నేషన్ ఇంట్రెస్ట్ వీళ్ళు లేదు. వీళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ప్రైమ్. పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల తక్షణం వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏముందంటే ఏముండదు. పబ్లిక్ క్రియేషన్, ఒక కన్ఫ్యూజను. నార్త్ని సౌత్ని డివైడ్ చేస్తే ఇక్కడ ఉన్న పబ్లిక్లో రెచ్చగొట్టే ప్రయత్నం అది. బీజేపీ వ్యతిరేకంగా ఇక్కడ చేయాలని. అట్లా ఇక్కడ తెలంగాణలో ఒకవైపు విపక్ష నేత కేసీఆర్ ఉన్నారు, ఇంకొక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పార్టీకి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఉన్న నేపథ్యంలో అధికారం ఏ విధంగా సాధ్యమని రామచంద్రరావు గారు భావిస్తున్నారు? రామచంద్రరావు గారి నేతృత్వంలో అధికారం సాధ్యం ఉన్నది. ఒకటి సరే, కేసీఆర్ గారు పెద్ద మనిషి, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆయన అయితే అసెంబ్లీకి రావట్లేదు కదా, ఎందుకని ప్రతిపక్ష నేత లేనంటే అనుకోవాలి మనం. ఒకటి. రెండోది, ఈరోజు మీరు రాజకీయాలు ఎట్లా మారుతాయని చూడండి. మేము త్రిపురలో మాకు ఒక్క వార్డు మెంబర్ లేకుండే. టుడే థర్డ్ టైం మేము అధికారం వచ్చినాం. హర్యానాలో మాకు మూడే ఎమ్మెల్యేలు ఉండే. ఈరోజు మూడోసారి అధికారం వచ్చినాం మేము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో మాకు ఏం లేని ప్లేస్లో మేము వస్తున్నాం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, అదేవిధంగా ఏదైతే తమిళనాడు ఎలక్షన్స్ ఇప్పుడు 2 మిగిలినాయి. ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కేంద్ర పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఈజ్ తెలంగాణ. మా తెలంగాణ రాడార్, నేషనల్ పార్టీ రాడార్లో ఉంది. ఒక్కసారి అక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఇంకా అగ్రెసివ్గా, ఇంకా ప్రజల్లో వెళ్ళి ప్రజలు ఒక సమస్య మీద పోరాడి, ఇంకా మేము ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని అధికార దిశలో తీసుకొచ్చేటటువంటి ఒక మార్గం వేస్తాము. ఆ రోడ్ మ్యాప్ తయారవుతుంది. ఆ ఎలక్షన్స్ అయిన తర్వాత మా పెద్దవాళ్ళందరూ కూర్చుంటారు. డెఫినెట్గా ఒక మంచి ఒక ఆలోచనతో ప్రజల్లో పోయి తెలంగాణ ప్రజలకు ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పేసి మేము స్ట్రాటజీ చేస్తాము. డెఫినెట్గా బీజేపీ తెలంగాణలో వస్తుంది అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రామచంద్రరావు గారి నాయకత్వంలో జరుగుతాయా? బీజేపీ నాయకత్వంలో ఎవరు ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ నాయకత్వం జరుగుతుంది. అంటే మీ నాయకత్వంలో జరుగుతాయని నా నాయకత్వం జరుగుతుంది డెఫినెట్గా అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగితే అప్పుడు నేను ప్రెసిడెంట్ అయితే నా నాయకత్వం జరుగుతుంది. నాకు 3 ఏళ్ళ టర్మ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, 3 ఏళ్ళ టర్మ్ ఉంది. ఇప్పుడు నాకు దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతున్నది. ఓకే, 27 మంత్స్ ఉన్నాయి. బస్ ఆ 27 మంత్స్ ఎలక్షన్స్ వస్తాయి. డెఫినెట్గా మన నాయకత్వం, నా నాయకత్వం చెప్పను, నా అధ్యక్షత నడుస్తుంది. అదే అంటే మీకు అధ్యక్ష పీఠానికి గ్యారంటీ వచ్చే ఎన్నికల వరకు? గ్యారంటీ నాట్ గ్యారంటీ అనేది మా పార్టీలో సిస్టమ్ ఉండదు. 3 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ఉంటారు కంపల్సరీగా. రామచంద్రరావు గారు, మీరు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎవరైనా ఏ పార్టీకైనా అధ్యక్షుడు ఉన్న వాళ్ళు అత్యున్నత పదవి కోరుకోవడంలో తప్పు లేదు, అనివార్యత కూడా అది. రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలన్న కోరిక ఉందా లేదా? లేదు, నేను పోటీ కూడా చేయనని చెప్పిన. అందుకనే నేను రేపు రాబోయే ఏ ఎలక్షన్ నేను పోటీ చేయను. నేను పార్టీని అధికారం తీసుకుపోవడం నా ధ్యేయము, నా లక్ష్యం అది. నాకు ఎటువంటి పదవి నాకు అవసరం లేదు. నేను ఈరోజు మీ యొక్క టీవీ ఛానల్ చెప్తున్నాను, నేను పోటీ కూడా చేయను. నేను ఎవరికి పోటీ కూడా కాను. అదేంటండి, మీరు అధ్యక్ష పదవి చేపట్టి అధికారంలోనికి బీజేపీని తీసుకొచ్చి వేరే వాళ్ళని సీఎం పీఠం మీద మా పార్టీని, వేరే వాళ్ళు ఎందుకు, వాళ్ళు మా పార్టీ వాళ్ళే కదా. నాకు నా పార్టీ ముఖ్యము, నా పార్టీ అధికారం రావాలి. నేను ఫస్టే చెప్పాను, నేను గెలిచిన ఓడిన, నేను స్టూడెంట్ డేస్ నుంచి, నేను స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ 3 సార్లు కంటిన్యూగా ప్రెసిడెంట్ గెలిచిన, ఆర్ట్స్ కాలేజ్ 2 సార్లు ఓడిపోయినా, లా కాలేజ్ మళ్ళీ గెలిచిన, నేను పబ్లిక్ లైఫ్లో కార్పొరేటర్గా ఓడిపోయినా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా, ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన, ఓడిన. ఈ ఓటమి గెలుపు అన్ని నేను అన్ని ఎలక్షన్ చూసినాను, ఎంపీగా చేసిన. ఇక నాకు ఈ పోటీ చేయాలి అని నాకు లేదు. నాకు పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. ఐ మస్ట్ షో దట్ వీ కెన్ బ్రింగ్ ది పార్టీ టు పవర్. నేను పవర్లో రావాలని నాకు ఉంటే ఐ కాంట్ బ్రింగ్ పార్టీ టు పవర్. నాకు లేదు, నేను అది కూడా చెప్తున్నాను మీకు. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, లెట్ ది పార్టీ కమ్ టు పవర్ అండ్ పార్టీ డిసైడ్ హూ విల్ బికమ్ ది సీఎం. సందర్భాన్ని బట్టి కూల్గా కనిపిస్తారు, సందర్భాన్ని బట్టి హాట్గా కనిపిస్తారు, సందర్భాన్ని బట్టి దూకుడుగా కనిపిస్తారు. అంటే మీ వ్యక్తిగత విషయాలలోకి వస్తే ఎక్కువగా ఏం చేస్తారు? ఇంట్లో సినిమాలు చూస్తారా సార్ మీరేమైనా? నాకు సినిమా చాలా ఇష్టం. యాక్చువల్లీ టైం దొరకదు. దురంధర్ చూసారా ఈ మధ్య? దురంధర్ చూపించాను కూడా. నేను ఐ లైక్ సినిమాస్, మూవీస్ చాలా ఇష్టం నాకు.
నేను హిందీ సినిమా క్రైమ్ సినిమా చిన్నప్పుడు దేవానంద్ ఫ్యాన్ ఉండే. సో తర్వాత తెలుగులో ఎవరు తెలుగులో యాక్చువల్లీ మంచి మీకు మన పాత మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు నాకు ఇప్పుడు పెద్ద పాత వాళ్ళే చెప్పండి, మీ కాంటెంపరీ చెప్పండి. నా కాంటెంపరీ తెలుగులో కాదని నా కాంటెంపరీస్ హిందీలో బ్రాడ్గా ఉంటుండే మీ థింకింగ్, నేషనల్ థింకింగ్ లాగానే హీరోయిన్ థింకింగ్ కూడా బ్రాడ్గా ఉంటుంది. లేదు దానికి కారణం ఉంది. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు రాంచీలో పెరిగాను, రాంచీ, జార్ఖండ్. ఓకే. ఇప్పుడు అప్పుడు బీహార్ ఉండే. నేను స్కూలింగ్ 6th క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ అక్కడ చదివాను ఇక్కడ. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాను. 1971లో నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే. సో 1971 ముందు నా లాంగ్వేజ్ పీరియడ్ అంతా కూడా అక్కడే పెరిగింది. ఎవరు క్రష్ చెప్పలేదు? క్రష్ ఎవరు ఇంతకు మీకు హీరోయిన్? చాలా మంది ఉండే హీరోయిన్. ఒక్కరి పేరు చెప్పండి, బాగా క్రష్ ఉన్న హీరోయిన్ ఉంటారు. అప్పట్లో అంటే ఇప్పుడు వాళ్ళంతా ముసలి ఉంటారు. ఇప్పుడు క్రష్ ఉండడంలో తప్పలేదు, హీరోయిన్ ప్రేమించడం. అంటే ఇప్పుడు మా టైంలో మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లీనా చంద్రబాకర్ ఉంటుండే, ముంతాజ్ ఉంటుండే, రేఖ ఉంటుండే. వీళ్ళందరూ రేఖ అంతా ఆల్ ఇండియా ఆల్ వరల్డ్ ఫ్యాన్స్. డెఫినెట్ అంటే దేవరాల్ అంటే మేము కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ సినిమా హీరో అప్పట్లో నాకు హిందీ సినిమాలో దేవానంద్ ఒకటి, రాజేష్ ఖన్నా, ధర్మేందర్, ఇంకో దేవ ఉంటుండే. తెలుగులో అప్పుడు నాగేశ్వరరావు గారు డాన్స్ కింద బాగా చేస్తుండే సినిమా. మా ఫ్యామిలీ చాలా మంది నాగేశ్వరరావు చూస్తుండే. ఇప్పుడు డెఫినెట్గా కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రభాస్ వచ్చాడు, ఇప్పుడు మహేష్ బాబు. అంటే ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నేను ఇప్పుడు ఫ్యాన్ లేదు. ఇప్పుడు అప్పుడు తక్కువ మంది హీరోస్ ఉంటుండే కాబట్టి తక్కువ మనం అనుకుంటుండే. అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుండే. ఇప్పుడు ఏమైంది, నెంబర్ ఆఫ్ హీరోస్ ఎక్కువ. ఇప్పుడు చాలా చోట ఏంది ఓటీపీలు అతిరు వస్తున్నారు, మంచి మంచి మళ్ళీ మాయమైపోతున్నారు. మీరు అంటే వీకెండ్లో చూస్తారా సినిమాలు? బాగా పొలిటికల్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఏమైనా సినిమాలు చూడాలనుకుంటారా? అంటే నాకు సినిమా హాల్లో పోయి చూసే 2 monthsకి ఒకసారి ఎప్పుడైనా పోతాను, టైం దొరకదు. ఇప్పుడు ఈ పిల్లలు మా ఇంట్లో పిల్లలు ఈ నెట్ఫ్లిక్స్లో ఇవి పెడుతుంటారు కదా, దాంట్లో మంచి సినిమా వచ్చిందని నేను క్రైమ్ సినిమా బాగా చూస్తాను. నేను క్రిమినల్ అడ్వకేట్ కాబట్టి సస్పెన్సు, మిస్టరీ ఇటువంటి సినిమాని బాగా చూస్తాను. కాబట్టి మంచి సినిమా వస్తే నాకు చూపెడతారు పిల్లలు, ఇది బాగుంటుంది, ఇది బాగుంది చెప్పేసి. పాత సినిమాలు ఇప్పుడు కూడా జానీ మీరానామ్ అయితేంది, హరే రామ హరే కృష్ణ అయితే, దేవానంద్ గ్యాంబ్లర్ అయితేంది, ఇవన్నీ చాలా ఇష్టం. రాజేష్ ఖన్నా ఆరాధన అయితేంది, ఇప్పుడు ట్రైన్ అయితేంది, ఇవన్నీ మంచి మంచి ఇఫ్తెఫాకు అంటే మంచి క్రైమ్ సినిమా నేను మంచిగా ఉంటుంది. సో ఐ లవ్ సినిమా లైక్ అంటే అదొక ఎంటర్టైన్మెంట్, చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ మనకి ఏంటంటే మూవీనే. దో ఇట్ ఈస్ కాస్ట్లీ టు మేక్ ఎ మూవీ, ఇట్ ఈస్ అ చీప్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎనీవన్. సో ఐ లైక్ మూవీస్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రసార మాధ్యమాన్ని కూడా వదలదు. అట్లనే ఇప్పుడు దురంధర్, అంతకుముందు కేరళ స్టోరీ, ఇంకొక ఊరి, ఇలాంటి సినిమాల ద్వారా ప్రజల్లో ఒక ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సినిమా అనేది పెద్ద ప్రసార మాధ్యమం, అది ఈజీగా ప్రజల్లోకి ఏ భావజాలాన్నైనా ఏ ఎమోషన్ అయినా ఇంజెక్ట్ చేయొచ్చు అనేది గుర్తించి బీజేపీ ఆ రకంగా సినిమాలను వాడుకుంటుందనే విమర్శకు మీరు ఏం చెప్తారు సార్? అది తప్పదండి. ఇప్పుడు ఒకటండి సినిమా ట్రెండ్ ఉంటుంది, మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు 1947 ముందు తర్వాత ఇమీడియట్గా మనకు ఇండిపెండెన్స్ రాగానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పవర్టీ, అప్పుడు ఉన్నటువంటి దీంట్లో బ్యాక్వర్డ్నెస్, మన పబ్లిక్ బ్రిటిషర్లు చేసిన అన్యాయము, వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఆక్రోశము, ఒక నిరాశత ఉండే. సినిమాలన్నీ కూడా అప్పుడు అందుకని అన్ని సోషల్ బేస్డ్. మదర్ ఇండియా చూడండి మీరు, ఆర్ గోదాం చూడండి, ప్రేమ్చంద్ కథలు, ఇవన్నీ కూడా మీరు ఆ సినిమాలన్నీ కూడా అప్పట్లో ఉండే సోషల్ మూవీస్ ఉంటుండే. దేశ సమైక్యతను పెంచడానికి దోహదపడ్డాయి. మీరు ఎంటర్టైన్ చేసే సినిమాలు కాంగ్రెస్ మీద భావజాలం, సిక్కులో ఊచకోత కోసారు, ఎమర్జెన్సీ దాంట్లో కూడా చూపెట్టారు, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. అప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చినాయి అట్లా. మీరు అంటే ఇది ఇప్పుడు వస్తున్నాయి కాదు, సినిమా రంగంలో హిస్టరీని తప్పకుండా చూపెడుతున్నారు. అప్పుడు కూడా చూపెట్టారు, నేను లేదని కాదు. మీకు గుర్తుందో లేదో, అప్పుడు సీరియల్ వచ్చింది, తమ్మస్ అనే సీరియల్ వచ్చింది, అది ఫ్రీడమ్ పార్టీషన్. అప్పుడు దే ట్రై టు బ్లేమ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఇన్ ద తమ్మస్ సిరీస్. అట్లా దానికి రివెంజ్ తీసుకుంటున్నారు. రివెంజ్ అంటే అటువంటి చాలా వచ్చినాయి అనేది. ఒక మూవీకి రివెంజ్ ఏముంటుంది? చాలా ప్రొడ్యూసర్స్ అంతా మామూలు కాదు కదా, డైరెక్టర్స్ మామూలు కాదు, దెర్ ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ FTI, అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్కు మూవీ మీద కంట్రోల్ ఉండదు. మీరు కానీ ట్రెండ్ చేయండి ఏమంటే ఫస్ట్ సోషల్ మూవీస్తోని, ఒక థీమ్స్తోని. ఇప్పుడు ఏమైందంటే పీపుల్ ఆర్ నో విత్ నేషనలిజం. ట్రెండ్ చేంజ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి సోషల్ కండిషన్స్, ఎకనామిక్ అండ్ డిఫరెంట్.
ఇప్పుడు ఉన్నటువంటి ఒక పొలిటికల్ సిచ్యువేషన్ సోషల్ డిఫరెంట్. ఇప్పుడు నేషనలిజం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు అంతా టెర్రరిజం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి జహాదీ ఎలిమెంట్స్ వరల్డ్ మొత్తంలో చేసిన డిస్టర్బెన్స్ ఇది మేజర్గా ఇప్పుడు ఫోకస్ అవుతుంది. మూవీస్ అన్ని కొంచెం ఆ లైన్లో వస్తాయి. మీరు దురంధర్ సినిమా థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా? లేదు, ఇంకా దురంధర్ సినిమా రెండు నేను సినిమాలో కదా. హాల్లో అంటే మీరు ప్రజల్లో ఆ మూవీ చూస్తుంటే, ఉరి కానీ దురంధర్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తుంటే లేచి వాళ్ళే యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టు, వాళ్ళే ఆ యుద్ధ రంగంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. అంత ఎట్లా ఇంజెక్ట్ చేయగలుగుతుంది? లేదు, ఇప్పుడు ఆ మూవీ యొక్క ఇదే మూవీ కాదు, ఏ మూవీలో కూడా మీరు చూస్తుంటే జనరల్గా మూవీ ఏంటంటే యూ ఎంటర్ ఇన్ టు దట్ క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ మీరు వెళ్ళిపోతారు. మీరు ఏంటంటే అది నేనే అనే ఫీలింగ్, మూవీ యొక్క టెక్నిక్ అది కదా. మూవీలో ఆనందించేది అందుకే కదా మనిషి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు క్యారెక్టర్ యూ ఫీల్ బోర్ అండ్ వెళ్ళిపోతారు. సో ఏ మూవీ అయినా ఇది దురంధరే కాదు, మీరు ఒక మంచి మూవీ చూసుకున్నా, మీరు రొమాంటిక్ ఫిల్మ్ చూసుకున్నారు, ఇంక సస్పెన్స్ మూవీ చూసుకున్నా, ఒక ఇన్స్పెక్టర్ రోల్ తీసుకున్నారే, ఒక మనిషిగా ఇక్కడ ఏంటంటే వీ ఎంటర్ ఇన్ టు దట్ క్యారెక్టర్. మీరు ఎక్కువ రొమాంటిక్ సినిమాలు చూస్తారా? నేను క్రైమ్ సినిమా చెప్పాను కదా, రొమాంటిక్ ట్రాజడీ సినిమా నేను ఎక్కువ చూడాలి. నేను సినిమా మొత్తం క్రైమ్ సినిమా, సస్పెన్స్ సినిమా ఇవన్నీ చూస్తాను. నేను ఎక్కువ నచ్చిన సినిమాలు ఈ మధ్యలో ఏమైనా చూసారా? ఏం నచ్చింది మీకు? దురంధర్ పక్కకు పెట్టండి. దురంధర్ కాదు, దురంధర్ అనేది జస్ట్ స్పై మూవీ. ఈ మధ్య కాలంలో నేను ఐ థింక్ చూసాను, మంచి సినిమా చూసాను నేను. హిందీ ఒక సినిమా, ఒక తెలుగు ఒక సినిమా చూశాను. అవి నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు, బట్ స్టిల్ ఐ లైక్ మూవీస్ చెప్తాను కదా. అండ్ దట్ ఇప్పుడు ఈ మధ్య ఐమాక్స్లో ఎక్కువ. చాలామంది రామచంద్రరావు గారికి, పాత వాళ్ళకు తెలుసు రామచంద్రరావు గారు ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆయన పోరాటం ఏంటి, ఆయన త్యాగం ఏంటి, ఆయన సాక్రిఫై ఎట్లా చేశాడని తెలుసు. కానీ ఈ తరానికి పెద్దగా తెలియదు. మీ కుటుంబ నేపథ్యం మీరు వచ్చింది చెప్పారు, మీ కుటుంబ నేపథ్యం ఎట్లా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ ఇప్పుడు నా అంటే ఒకటి నా గురించి తెలవాలని చాలామంది వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి ఇన్ఫర్మేషన్ ఏజ్ ఉన్నది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్. సో నేను చదువుకున్న టైం నుంచి కూడా ఇప్పుడు కూడా నాకు రిలేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఎమ్మెల్సీ కూడా అయినాను, సిటీ ప్రెసిడెంట్ కూడా అయ్యాను. సో తర్వాత నేను తెలియదు అనే విషయం కాదు, బట్ ఒకటి నా నేపథ్యం ఏంటంటే నేను ఐ ఆల్వేస్ బీన్ యాక్టివ్ ఇన్ ఆల్ ఫీల్డ్. యాక్టివ్గా స్టూడెంట్ లైఫ్లో ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నా, పొలిటికల్ లైఫ్లో ఉన్నా. దీంతో నా ఫ్యామిలీ కూడా నా ఒక అకాడమిక్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఎప్పుడు, మా మదర్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, ఈజ్ ఎన్ఐటి డైరెక్టర్, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఉండే, రిజిస్ట్రార్ ఉండే, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ఉండే, ఇప్పుడు రాయపూర్ డైరెక్టర్ అయ్యాడు సెకండ్ టైం. సో ఈజ్ ఫ్రమ్ అకాడమిక్స్. ఆయన కూడా ప్రొఫెసర్. మా ఫాదర్ కూడా ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్. మా సిస్టర్ ఒక గైనకాలజిస్టు. ఇంకో తమ్ముడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. తర్వాత మా డాటర్ ఐటీ, ఇది మా కొడుకు అడ్వకేట్, ఇంజనీరింగ్ చేసి లా చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాడు ఓన్గా చేస్తుండే. ఇప్పుడు ఇప్పుడు నేను ప్రాక్టీస్ లేని వాడు కూడా చేస్తుండే. ఇప్పుడు మా కోడలు ఇప్పుడు ఐటీ దీంట్లో ఉన్నారు. ఇవి నాకు ఒక 2 మనవరాలు, మొన్నటి మనవడు పుట్టిండు. సో కాబట్టి నేను ఫ్యామిలీ ఉండకన్నా టైం దొరకదు. మా అబ్బాయి నార్సింగ్లో ఉంటుంది, ఈ మధ్య హైకోర్టు షిఫ్ట్ అయ్యి అదే షిఫ్ట్ అయ్యాడు వాడు. మా అమ్మాయి ఆస్ట్రేలియా ఉండి మొన్ననే వచ్చింది. ఇప్పుడు మా వైఫ్ 9 years అయింది, షీ ఎక్స్పైర్డ్. మెడికల్ ఇష్యూస్ ఉండే. బట్ నేను ఒక్కనే ఇంట్లో ఉంటా. ఎందుకంటే బాగా పొద్దున 5 గంటలు లేచి యోగా చేసుకొని నేను అందరితో కలిసి మరి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయే వరకు లేట్ అవుతుంది. మరి టైర్డ్ అయిపోతాం, మనం పడుకుంటాం. నెక్స్ట్ అంటే పొలిటికల్ యాక్టివిటీస్ నాకు వేరే యాక్టివిటీ నాకు బిజినెస్ కూడా లేదు. ప్రాక్టీస్ కూడా చేయడం లేదు. ఇప్పుడు ప్రాక్టీస్ మా అబ్బాయి చేస్తుంది కాబట్టి అది సరిపోతుంది. సో ఏదైనా కన్సల్టెన్సీలు మనకు ఫీజు గీజు వస్తే ఏదైనా అడ్వైజ్ ఇస్తుంటే అడగదో మనకు వస్తాయి. అంతేగాని నాకు మొత్తం అసలు నాకు వేరే రియల్ ఎస్టేట్లు అవి ఏది లేదు. నా టోటల్ నా లైఫ్ అంతా క్లీన్ ఇమేజ్ పెట్టుకున్నాను నేను. సో మీరు పెద్ద ఫ్యామిలీ లైఫ్కు దూరం అయ్యారు, దగ్గర అయ్యారనే ఫ్యామిలీ లైఫ్ స్టిల్ ఎంజాయ్. నా పిల్లలతో ఎంజాయ్ చేస్తాను నేను. మేము మధ్యమైన ఇప్పుడు హాలిడేస్ బయటికి పోతాం, అండమాన్ నికోబార్ పోయినాం, ఆస్ట్రేలియా పోయినాం మా పిల్లలతో ట్రైన్లో, అక్కడ హెలికాప్టర్ రైడ్స్ ఇవన్నీ. మా అబ్బాయితో నేను మాల్డివ్స్ పోయి వచ్చిన, వాడు తీసుకోబడినాను. సో ఫ్యామిలీ అల్టిమేట్గా మనిషికి చివరికి హ్యాపీనెస్ దొరికేది అన్ని యాక్టివిటీస్ ఫ్యామిలీస్ ఉంది. అండ్ వీ మస్ట్ హ్యావ్ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు కూడా. మన అట్లీస్ట్ మన ఇండియన్స్కు ఫ్యామిలీ లైఫ్
ఈజ్ అ మస్ట్ అండ్ ఇట్ షుడ్ బి ఎ వెరీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. మీ ప్రెజర్, పొలిటికల్ ప్రెజర్, బీజేపీలో ఉన్న గ్రూపులు, గొడవలు, నాయకుల్ని సముదాయించడం ఇవన్నీ మీకు వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఫ్యామిలీ లైఫ్ దూరంగా అనిపించినాయా? బీపీలు, షుగర్లు ఏమైనా వచ్చినాయా ఎప్పుడైనా? బీపీ షుగర్ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు మన మీ ఏజ్లో పార్టీ వల్ల ఐ మెయింటైన్ ఇట్. షుగర్ లెవెల్ మనం మెయింటైన్ చేస్తాము. చాలా సిస్టమేటిక్గా మన డైటింగ్ కూడా చేసి వెయిట్ కూడా ఇప్పుడు పెరిగినా కూడా డైటింగ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటా. నేను మార్నింగ్ యోగా చేస్తా. ఇంతకుముందు నేను ప్రెసిడెంట్ కాకముందు ఈవినింగ్ 1 hour గోల్ఫ్ ఆడేది. ఇట్లా వాకింగ్ అవుతుంది. గోల్ఫ్ ఆడుకుంటే గ్రీనరీ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ దట్ గేమ్ అనేది. అంటే నేనేదో పెద్ద ప్లేయర్ అని కాదు, బట్ ఆ గ్రీనరీ మూమెంట్స్ ఉంటాయి, వాకింగ్ ఉంటుంది. ఓకే. సో ఐ యూస్ టు ప్లే గోల్ఫ్. ఇప్పుడు ఆ గోల్ఫ్ ఆడే టైం మనకు దొరకట్లేదు. ఇప్పుడు అంటే పాలిటిక్స్ ఎక్కువ ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడు గోల్ఫ్ ఆడలేకపోతున్నాం. పొలిటికల్ గ్రౌండ్లో ఆడుతున్నాం. చాలా మంది మీ పార్టీలో ఒక వాదన, మీ పార్టీ కన్నా గొప్ప వాళ్ళం అనే భావన ఒక 2-3 ఉంది. వాళ్ళ ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? అందరు కంట్రోల్లో ఉన్నారు. నో వన్ ఇది అబో పార్టీ. ఇది కూడా నేను కూడా చెప్తాను, నేను కూడా అబో పార్టీ కాదు. ఈరోజు నేను ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి రేపు నా ప్రెసిడెన్సీ అయిపోయింది అనుకో, నేను కార్యకర్తని కదా. నేను కార్యకర్తగానే ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతా. నేను ఏ రోజైతే నేనే ప్రెసిడెంట్, నేనే సుప్రీం అని ఫీల్ ఉంటే దట్ ఈస్ ద డే వెన్ మై డౌన్ఫాల్ బిగిన్స్. ఎవరికైనా అంతే. ఎవరైతే నేను పార్టీ కన్నా పెద్ద, నేనే గొప్ప అంటే డౌన్ఫాల్ ఈజ్ బిగినింగ్ ఫర్ దెమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు అట్లా కంట్రోల్ చేయడానికి ఎవరైనా గీత దాటితే కొరడా తప్పదు అన్న ఒక భావన కలగాలంటే ఏం చేయాలి ఇంకా బీజేపీలో? ఇప్పుడు డెఫినెట్గా మా జాతీయ నాయకులందరూ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద వాళ్ళు దే ఆర్ అబ్జర్వింగ్. ఎక్కడైనా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు. అంతవరకు నేను చెప్పగలుగుతా. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ గెలుస్తుందనే భావన ఉంది కదా మీకు? ఆ భావనని ముందుకు భావనే కాదు, విశ్వాసం కూడా ఉంది నాకు. రేవంత్ రెడ్డి సీరియస్గా ఇటు బీఆర్ఎస్ని ఇటు బీజేపీని రెండింటిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పాలన మీద రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 10 మార్క్స్? నేనైతే 0 ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్లో అయితే సరే వచ్చిన తర్వాత గ్యారంటీలు ఇచ్చారు, ఏదో అవుతుంది అనుకున్నాం. కానీ మీరు ఒక మాట చెప్పండి, ఏ గ్యారంటీలు ఎక్సెప్ట్ బస్ రైడ్ తప్ప ఏ గ్యారంటీ పూర్తి అని చెప్పండి. 2 లక్షల రుణమాఫీ చేసి ఎక్కడ చేశారు? రైతు నేను మన ఊరిపోయాను, ఉల్లిగడ్డ దామర్లని వరంగల్ జిల్లాలో ఉన్నది. ఎక్కడ ఇచ్చారు? ఒక్క వ్యక్తి మన స్టూడియో ముందు పెడదాం, ఎంతమంది వస్తే చూసాం మనం, ఎవ్వరికి ఇవ్వలేదండి. అటు లాస్ట్ ప్రభుత్వం కూడా అట్నే చేయలేదు. రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు ధర ఇప్పుడు పేరు మార్చారు, రైతు భరోసా అన్నారు, అది ఇవ్వట్లేదు. ఎందుకు మరి వాళ్ళకి సక్సెస్ ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు అనుకుంటారు సక్సెస్ అని. ఎందుకంటే వరుసగా బై ఎలక్షన్స్ గెలుస్తున్నారు, సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ సాధించారు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో జనరల్గా 99% రమేష్ గారు ఇప్పుడు మన దగ్గర గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ పొలిటికల్ సీనరీలో జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీ జనరల్గా. దానికి కారణం ఏముంటుందంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి థింకింగ్ ఏముంటుందంటే మనం గవర్నమెంట్కి అగేన్స్ట్ మనం ఓటింగ్ చేస్తే రేపు మన ప్రాంతం డెవలప్ కాదు అని చెప్పేసి గ్రామాలు కానీ మున్సిపాలిటీస్ కానీ డెవలప్మెంట్ కోసం, ఫండ్స్ కోసం కానీ, డెవలప్మెంట్ కోసం కానీ రూలింగ్ పార్టీకి వేస్తారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, వెరీ రేర్ ప్లేసెస్లో రూలింగ్ పార్టీ ఓడిపోతుందంటే బాగా యాంటీ ఇన్కంబెన్సీతో వస్తున్న ఓడిపోయిన చరిత్ర మనం చూసినాం. బట్ అదర్వైజ్ లోకల్ బాడీ జనరల్గా రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. నేను వాళ్ళే గెలవాలని గెలిచిన వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది కొద్దిగా. దే హ్యావ్ దట్. ఇది రెండవ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీని బీఆర్ఎస్ని అడ్డుకోవాలని అనుకున్న సమయంలో బీఆర్ఎస్ ఎట్లయినా మొన్న అంతకుముందు రూలింగ్లు ఉండే తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ పబ్లిక్ గురించి మనం చెప్తాను, చాలా పొలిటికల్ కాన్షియస్నెస్. పొలిటికల్గా తెలంగాణ పబ్లిక్ ఉన్నటువంటి ఒక చైతన్యం వేరే రాష్ట్రాలు లేని, చాలా రాష్ట్రాలు తిరిగాయి కాబట్టి వాళ్ళొక ఆలోచన ఈరోజు ఉన్నట్టు ఆలోచన చెప్తాను మీకు. నేను చాలామంది మాట్లాడాను కాబట్టి నువ్వు కాంగ్రెస్కు ఒక అవకాశం ఇచ్చినావు, అంతకుముందు బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చినావు, ఒక్కసారి మనం బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. నేను ఫస్ట్ నా విశ్వాసం కూడా ఏంటంటే ప్రజల్లో ఆ ఆలోచన ఉంది కాబట్టి ఫస్ట్ నా నమ్మకం ఏంటంటే ఎస్ వీఆర్ గోయింగ్ టు కమ్ టు పవర్ అని నాకు నమ్మకం ఉన్నది, బీజేపీకి వస్తుంది. సెకండ్ మా ప్రయత్నాలు, మా ఒక స్ట్రాటజీసు, మా ఒక పోరాటాలు, మా ఒక మీరు అన్నట్టు కొన్ని చిన్న చిన్న పార్టీలో ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉంటే దాన్ని ప్లగ్ హోల్స్ చేయటం, ఇవన్నీ కూడా చేసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీకు కానీ, మీ పార్టీ నాయకులకు కానీ, ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి కానీ మావోడే పాతోడే అన్న పాజిటివ్ కన్సర్న్ ఉందా ఏమైనా? అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా డెఫినెట్గా ఎవ్రీవన్ రెస్పెక్ట్. ఎందుకంటే మా ప్రైమ్ మినిస్టర్ మా అందరూ రెస్పెక్ట్ చేయాలని మేము కోరుతాం కాబట్టి, చీఫ్ మినిస్టర్గా ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్ పోస్ట్ డెఫినెట్గా. బట్ వీ అపోజ్ హిస్ పాలసీస్.
ఆయన మావాడు అనేది మాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే వేరే పార్టీలో కూర్చున్నా మావాడన్న ఫీల్ అట్లా ఫీలింగ్ మాకు లేదు. ఎందుకంటే ఈజ్ అవర్ పొలిటికల్ అపోనెంట్. మా పొలిటికల్ అపోనెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ కాబట్టి వి సీ హిమ్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్ అండ్ మా అపోనెంటే. మా వ్యక్తి ఆడ కూర్చున్నాడు అనేది మాకు అసలు అట్లా ఉండదు. తెలంగాణ మా పార్టీ వదిలిపెట్టి వేరే చోటు పోతే ఆయన మా పార్టీ కాదు కదా. ఎస్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మీకు పార్లమెంట్లో కానీ ఇంటా బయట అన్ని చోట్ల కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ పార్టీ నేతలు కృషి చేస్తారు, మీ వాళ్ళకి కూడా బిల్ పాస్ అయిందని చెప్పుకుంటారు. అలాంటి క్రమంలో ఈ మధ్యలో 2 రోజుల క్రితం తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆంధ్ర విభజన భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చారు. అది ఇరకాటంలో పడేసిందా మిమ్మల్ని? ఘటంలో ఏం లేదు, బట్ డెఫినెట్గా దాని మీద అవతల పార్టీ రియాక్షన్ అయింది కాబట్టి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆయన ఉద్దేశం అది కాదు. ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని బిట్వీన్ ది లైన్స్ సందర్భము కాంటెక్స్ట్ చూడాలి. ఆయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు తప్పు పడతా ఉన్నారు, కానీ దానికి మేము సమాధానం కూడా ఇచ్చినాం. ఆయన ఆలోచన అది కాదు. ఎందుకంటే తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు, మేము కూడా వారి యొక్క ఆలోచన తీసుకున్నాము. కాబట్టి ఆయన ఉద్దేశం అది కాదు, వేరే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. దాన్ని వక్రీకరించి వీళ్ళు ప్రజలు తీసుకుపోతున్నారు అని నేను కూడా స్పష్టత ఇచ్చాను దాని విషయంలో. మిస్సైల్ లాంటి రామచంద్రరావు గారు బీజేపీని అధికారంలో తీసుకొస్తా అని చెప్తున్నారు. ఆ విశ్వాసం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోవాలి? 100% సక్సెస్ కావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంత సమయం కేటాయించి మాకు మీలో ఉన్న మీ జీవిత విశేషాలు కానీ పొలిటికల్గా మీ కెరీర్కి సంబంధించి మీరు చేసిన విద్యార్థి దశ నుండి మీరు ఎట్లా ప్రయాణించారు, మీ జర్నీ గురించి మాతో పాల్పంచుకున్నందుకు థ్యాంక్స్ రామచంద్రరావు గారు. ఇది రామచంద్రరావు గారి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలను ఫేస్ చేస్తాం. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుంది. కాకపోతే సీఎం పదవి పైన తనకు ఆశ లేదు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం అన్న ఏకైక లక్ష్యంతోనే తను కృషి చేస్తున్నాను. ఆ కృషి మేరకు ఖచ్చితంగా విజయం సాధిస్తాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది, కాషాయం జెండా ఎగురవేస్తుందనే ధీమాను రామచంద్రరావు గారు వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ ఉందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.